హాయ్. ఒక మనిషి నెలకి 5 నుంచి 8 లక్షలు సంపాదించాలంటే అతను ఎంత బాగా చదువుకుని ఉండాలి? అసలు కాలేజీలో టాప్ ర్యాంకర్ అయి ఉండాలి. అదే ఒకవేళ బిజినెస్ లో నెలకి అంత రిటర్న్స్ రావాలంటే ముందైతే లక్షలు పెట్టుబడి పెట్టాలి కదా. కానీ ముంబైలో ఒక ఆటో డ్రైవర్ నెలకి 5 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడంట. అది కూడా ఆటోని నడపకుండా, అంటే ఉన్న ప్లేస్ లోంచి ఆటోని కదపకుండానే అదే ఆటో మీద అంత డబ్బు సంపాదిస్తున్నాడు. ఎలా అనుకుంటున్నారా? సాధారణంగా మీరు ఊర్లో వెళ్లేటప్పుడు ఈ రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో క్లోక్ రూమ్స్ చూస్తూ ఉంటారు. చాలా మంది ప్రయాణికులు వాళ్ళ లగేజ్ ని అక్కడ పెట్టుకుని ఇన్ని గంటలకి ఇంత డబ్బుని పే చేస్తూ ఉంటారు. అంటే మనం వెళ్లే ప్లేస్ లో మనకి చుట్టాలు లేకపోయినా, తెలిసిన వాళ్ళు లేకపోయినా ఒక హాఫ్ డే లో పని అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ లగేజ్ ని అలాంటి ప్లేసెస్ లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే అన్ని చోట్ల ఈ సదుపాయం ఉండదు. ముంబైలో అమెరికన్ ఎంబసీకి రోజు చాలా మంది వీసా అపాయింట్మెంట్స్ కోసం వస్తూ ఉంటారు. అలాగే ఒక రోజు వచ్చిన ఒక వ్యక్తి ఒక చిన్న ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అదేంటంటే తనతో తెచ్చుకున్న బ్యాగ్ ని ఎక్కడ పెట్టుకోవాలో తనకు అర్థం కాలేదు. కొన్ని లోపల పెట్టుకుందామంటే కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ఎంబసీ లోపల ఎలాంటి లాకర్ సదుపాయం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతూ ఉన్నాడు. ఇంతలో ఒక ఆటో డ్రైవర్ అతని దగ్గరకు వచ్చాడు. సార్, మీరు ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు, మీ బ్యాగ్ ని నాకు ఇవ్వండి, మీరు వచ్చే వరకు నేను జాగ్రత్తగా పెడతాను, మీరు వచ్చాక తీసుకోండి అని. అతనికేమో నమ్మబుద్ధి కాలే. అరే, ఒక తెలియని వ్యక్తికి, అందులో ఆటో డ్రైవర్ కి ఎలా ఇచ్చేస్తాం బ్యాగ్ అని. సో ఆటో డ్రైవర్ కి అర్థమైంది అతను ఏమనుకుంటున్నాడు. సార్, నేనేం ఊరికే చేయను, మీరు ఈ బ్యాగ్ నా దగ్గర పెట్టినందుకు, నేను జాగ్రత్తగా చూసుకున్నందుకు మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. నేను మీ బ్యాగ్ మళ్ళీ మీకు సేఫ్ గా ఇస్తానని చెప్పాడంట. ఇంకా అతనికి కూడా టైం అవుతోంది, వేరే ఆప్షన్ లేక చచ్చినట్టు ఆ బ్యాగ్ అక్కడిచ్చి వెళ్ళాడు. వెళ్తున్నాడు కానీ పాపం లోపల ఏదో డౌట్ ఉంది అతనికి. సరే, అపాయింట్మెంట్ అయిపోయింది, బయటకు వచ్చాడు, బ్యాగ్ తీసుకున్నాడు, బ్యాగ్ చెక్ చేసుకున్నాడు, బ్యాగ్ లో వస్తువులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. అమ్మయ్య అనుకున్నాడు. అతనికి 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడే ఆటో డ్రైవర్ కి ఒక మెరకల్ లాంటి ఐడియా వచ్చింది. ఇలా ఎంబసీకి రోజు చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళందరిలో చాలా మంది ఇలాగే ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళ బ్యాగ్స్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక. అందుకని తన ఆటోని ఒక క్లోక్ రూమ్ గా మార్చేశాడు ఈ ఆటో డ్రైవర్. అలా తన దగ్గర బ్యాగులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇతనికి 1000 రూపాయలు చెల్లిస్తూ ఉంటారు. రోజులో తక్కువలో తక్కువ 20 నుంచి 30 మంది వరకు ఇతని సర్వీసెస్ వాడుకుంటున్నారు. అలా రోజుకి 20 నుంచి 30,000, అంటే నెలకి 5 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడు ఈ ఆటో వాలా. ఈ విషయాన్ని రాహుల్ రూపాని అని ఒక ప్రొడక్ట్ మేనేజర్ అనమాట లెన్స్కార్ట్ లో, ఆయన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు. అందుకే ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా మిమ్మల్ని సక్సెస్ అయ్యేలా చేస్తుంది.